రైట్. హౌస్ కమిటీ గురించి వెళ్ళి హౌస్ మెంబర్స్ ఏం చెప్తారో ఒకసారి ఇందాం. ఈ తప్పే చేయనప్పుడు వెంటనే ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ గా హౌస్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయండి. సిట్టింగ్ జడ్జి తో విచారణకు ముందుకు రండి. నిజంగా మీరు తప్పు చేయకపోతే హౌస్ కమిటీకి ఒప్పుకోవాలని చెప్పి కోరుతున్నా. దయచేసి మీరు తక్షణమే హౌస్ కమిటీ వేయాలి. రైట్. ఇది మన అసెంబ్లీలోని మన సభ్యులు అంటా ఉన్నారు. వీళ్ళకి ఏం కావాలంటా ఉన్నారు? వీళ్ళందరూ కూడా హౌస్ కమిటీ కావాలట. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న హరీష్ రావు గారు అడుగుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి అన్అఫీషియల్గా కాంగ్రెస్లోకి పోయిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా హౌస్ కమిటీ కావాలంటా ఉన్నారు. అసలు హౌస్ కమిటీ అంటే ఏంది? ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు, ఒక స్కామ్ గురించి ఒక అలిగేషన్ వచ్చినప్పుడు అక్కడ సంబంధిత అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తూ ఉంది? డీటెయిల్గా దాన్ని లాగట్లేదు, అధికారులు సరిగ్గా పనిచేయట్లేరు అనే ఒక సందేహం ఉన్నప్పుడు హౌస్ కమిటీ వేస్తే హౌస్లోని సభ్యులు అంటే స్పీకర్ గారు కావచ్చు, వాళ్ళ తదితరులు కొందరు నిర్మిస్తారు, కొందరు నియమిస్తారు. ఎవరెవరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు, కాంగ్రెస్ నుంచి కొందరు, బీజేపీ నుంచి కొందరు సభ్యులు వాళ్ళు వీళ్ళు ఎవరో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఓ నలుగురు కలిసి వీళ్ళే డాక్యుమెంట్లన్నీ సెర్చ్ చేసి వీళ్ళే అన్నీ చూసి మంచి చెడు అంతా ఎంక్వైరీ చేసి వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అవసరమైతే వీళ్ళకి నీడ్ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మైనింగ్ సంబంధించి ఆరోపణ వస్తే వీళ్ళు ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా సెర్చ్ చేసి గ్రౌండ్ లెవెల్లో కూడా రిపోర్టింగ్ చేసుకునే ఆ రైట్స్ హౌస్ కమిటీ వేస్తే ఈ సభ్యులకు ఉంటాయి. వీళ్ళు రిపోర్ట్ తయారు చేసుకొని వచ్చి సంబంధిత అధికారులకు అప్పచెప్పొచ్చు. చెప్పిన తర్వాత ఏదైనా యాక్షన్స్ తీసుకోవడానికి అధికారులకు ఈజీ అవుతుంది. ఇది అంటే లోపాలు ఉన్నాయి, మీరు సక్క పని చేస్తలేరు, అధికారులు కూడా వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు, మాకు అధికారం ఇస్తే హౌస్ కమిటీ వేస్తే మేమే ఎంక్వైరీ చేసి ఆ ఆధారాలన్నీ మీకు సమర్పిస్తామని అడుగుతున్నారు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద అడుగుతారు, అటు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మీద అడుగుతారు. ఇంకా రేపు ఇంకొంచెం సంధిస్తే బీజేపీ వాళ్ళు వీళ్ళిద్దరి మీద కూడా అడుగుతారు. అసలు ఈ 119 మంది ఎమ్మెల్యేలలో వీళ్ళు 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ 119 మంది ఎమ్మెల్యేలలో నిజాయితీ పరుడు ఎవరు? ఈ 119 మంది ఎమ్మెల్యేలు నిజాయితీ పరుడు ఎవరు? ఎంఐఎం పార్టీ నుంచి వెళ్ళి, బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి, సిపిఐ నుంచి వెళ్ళి ఉన్న ఒక్క ఆయన, కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఈ బీఆర్ఎస్ వాళ్ళు మీరు అందరూ బయటకు వచ్చి 119కి 119 మంది గాను మీ కట్టుకున్న భార్యల మీదనో కన్న బిడ్డల మీదనో ఒట్టేసి ఒక్క రూపాయి కూడా మేము అక్రమంగా అన్యాయంగా తినలేదు, మా స్వచ్ఛ ప్రమాణంగా చెప్తున్నామని చెప్పేసి గుండె మీదే చేసుకొని ప్రమాణం చేసి చెప్పమనండి. ఇది ఎట్లా ఉంది? హౌస్ కమిటీ అట. అంటే వీళ్ళలోనూ దొంగలు ఉన్నారని ఆ కొంతమంది దొంగలను వీళ్ళు పట్టుకుంటారట. దొంగలతనం చేసేది వీరే, దొంగలను పట్టుకునేది వీళ్ళే. ఎట్లా ఉన్నది చూడండి. అంటే ఇంటి దొంగ ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు ఇంట్లోనే దొంగ ఉంటాడు. ఆ ఇంటి దొంగకే మనం తాళాలు ఇచ్చి ఇంట్లో కూడా దొంగ పడుతుండే సరే చూడరా బిడ్డ అన్నట్టున్నది. ఎస్, మీలో నిజాయితీ పరుడే లేనప్పుడు మీరు నిజాయితీగా పనిచేస్తారు అని గ్యారంటీ ఎట్లా ఉంటుంది? రేపు కాంగ్రెస్ మీద హౌస్ కమిటీ వేసి ఎంక్వైరీ చేయాల్సి వచ్చినప్పుడు, లేకపోతే బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ వాళ్ళు హౌస్ కమిటీ వేసి ఎంక్వైరీ చేయాల్సి వచ్చినప్పుడు నాది నువ్వు బయట పెట్టకు, నీది నేను బయట పెట్టనని ఇద్దరు లెక్కలు కుదుర్చుకొని కాంప్రమైజ్ గ్యారంటీ ఏంది? ఇలాంటి ఒకటి హౌస్ కమిటీ వేయాలని డిబేట్ తీసుకొచ్చే బదులు అధికారాన్ని ప్రజలకు ఇవ్వమని డిబేట్ తీసుకురండి మీరు. ఎస్, అధికారాన్ని ప్రజలకు ఇవ్వమని ఒక డిబేట్ తీసుకురండి. లేకపోతే రైట్ టు రీకాల్ కోసం కొట్లాడుండ్రి. ఒక తప్పు చేస్తే ఒక ఎమ్మెల్యే సరిగ్గా పని చేయకపోతే వేసిన ఓటును వెనక్కి తీసుకునే ఒక హక్కును, ఒక చట్టాన్ని మా కోసం తీసుకురండి. అట్లాంటి దానికోసం కొట్లాడుండ్రి. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే భయం ఉంటుంది, వరకు ఉంటుంది. మీలో ఎవరైనా తప్పు చేస్తే మిమ్మల్ని ఎంక్వైరీ చేయడం ప్రజలకు ఇవ్వండి హక్కు. ఎందుకంటే 119 మందిలా నిజాయితీ పరుడు దొరకడం కష్టమే. కానీ ఒక నియోజకవర్గంలో 2 నుంచి 3 లక్షల మంది ఓటర్లు ఉంటారు. 2 లక్షల మందిలో నిజాయితీ పరులు దొరకడం కష్టమా? కాదు కదా. 119 మందిలో ఎవరి పేరు తీసుకుందాం, ఏ పార్టీ నుంచి తీసుకుందాం చెప్పి ఈయన ఖచ్చితంగా నిజాయితీ పరుడు ఒక్క రూపాయి స్కామ్ చేయలేదని ఇంకా వీళ్ళే స్కామ్ చేసిన వాళ్ళని బయట పెట్టమని హౌస్ కమిటీ అడుగుతారట. హౌ కామెడీ! ఎంత హాస్యాస్పదంగా ఉన్నది ఇది. అసలు ఏ రాజకీయ నాయకుడైనా ఒక రాజకీయ నాయకుడిని పట్టుకొని ఆ స్కామ్ను బయటపెట్టి శిక్ష వేయించగలుగుతాడా? చెప్పుండ్రి. ఏదో వ్యక్తిగతంగా వీళ్ళకి ఏదో కక్షలు ఉంటే ఏదో కాస్త ఆనందం పొందుడే తప్ప అప్పటి మందం జైలుకు పంపించి మళ్ళీ బయటికి పంపించేది ఇల్లే, తీసుకొచ్చేది ఇల్లే, తీసుకొచ్చేది ఇల్లే. ఇదే జరుగుతుంది. కానీ నిజంగా ప్రజల కోసం, ప్రజల మీద చిత్తశుద్ధితోటి అక్రమాలు అన్యాయాలు చేసిన వాళ్ళని పట్టుకొని వాళ్ళ లెక్కలు బయటపెట్టి ఒక్కరి పైన అంటే కేసు పెట్టి దాన్ని రుజువు చేయించి శిక్ష పడేటట్టు చేస్తాడా ఏ రాజకీయ నాయకుడైనా? లేదు. అందుకే మేమేమంటున్నాం అంటే మీరు ఒక కొత్త బిల్లుని తీసుకురండి. గవర్నమెంట్ బిల్లు పెడతారా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రైవేట్ బిల్లు పెడతారా? పెట్టండి.
ఏం పెట్టండి అంటే ఒక ఎమ్మెల్యే కానీ తప్పు చేస్తే ఏమైనా చేస్తే ఆ ఎమ్మెల్యే మీద ఆరోపణ వస్తే ఆ మినిస్టర్ మీద ఆరోపణ వచ్చినా కూడా ఆ నియోజకవర్గ ప్రజలే ఎంక్వైరీ చేసేటట్టు ఆ ప్రజలే నిజాలను తెలుసుకునేటట్టు ఒక కమిటీని తయారు చేయండి. జనాలు ఉంటారు కదా మంచోళ్ళే, పార్టీలకు సంబంధం లేకుండా తిరిగేటోళ్ళు ఉంటారు కదా, అలా బ్యాక్గ్రౌండ్ అవన్నీ వెరిఫై చేసి ఏంటి ఏమవుతుంది. ఆటలకు పాటలకు మిస్ వరల్డ్ కాంపిటీషన్లకు లేకపోతే ప్రతిపక్షం ఇంకో దానికి పెళ్లిలకు అటెండ్ అయ్యేదానికి దీనికి టైం కేటాయిస్తుంది కదా. ప్రతిపక్ష నాయకులైనా అధికార పక్ష నాయకులైనా ఓ 4 ఉన్నోళ్ళైనా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళైనా సరే, అందుకే మేము ఏమంటున్నామంటే ప్రజల కోసం టైం కేటాయించుండ్రి. ఎట్లా రారో చూద్దాం, అవినీతి ఎట్లా బయటపడదో చూద్దాం. ఏమైపోయినాయి ఇవాళ హౌస్ కమిటీ చేస్తే అందరి మీద వేయాలి. గొర్రెల పంపిణీలో కేసీఆర్ మీద వేయాలి, కరెంటు ఛార్జీల విషయంలో వేయాలి, కాళేశ్వరం విషయంలో వేయాలి, అన్నిటి మీద వేయాలి, ఫోన్ ట్యాపింగ్ లో వేయాలి. ఇప్పుడు అదే హౌస్ కమిటీ చేస్తే కాంగ్రెస్ విషయంలో కూడా 6 గ్యారెంటీల అమలు విషయంలో వేయాలి, పథకాలు ఇంప్లిమెంటేషన్ పేరుతోటి మీరు డబ్బులు తిన్న దాంట్లో వేయాలి, పొంగులేటి మైనింగ్ మీద వేయాలి, అన్నిటి మీద వేయాలి, సన్న బియ్యం మీద వేయాలి, విద్యార్థులకు పంపుతున్న ఆ మీల్స్ మీద వేయాలి. అందులో కూడా కాంట్రాక్టర్లకు కమిషన్లకు కక్కుర్తిపడి నాణ్యం లేని ఫుడ్ను వాళ్ళకి పంపించి వాళ్ళ ప్రాణాలు తీసుకుంటాం. హౌస్ కమిటీ కానీ వేయాలని వస్తే మీరు ప్రవేశపెట్టిన ప్రతి పథకం మీద, మీరు ఇంప్లిమెంటేషన్ చేసిన ప్రతి దాని మీద వేయాలి. ఎక్కడ అవినీతి జరగలేదు, ఎక్కడ అన్యాయం జరగలేదు, ఎక్కడ దోపిడీ జరగలేదు. నేను ఆన్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఒకటే అడుగుతున్నా. 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 119 మందికి 119 మంది ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉన్న ఒక సిపిఐ వాళ్ళందరూ బయటకు వచ్చి మీరు ప్రమాణం చేసి చెప్పుంటారు, నేను నిజాయితీ పరుని, నేను ఒక పెన్ని, ఒక్క రూపాయి కూడా నేను అవినీతికి పాల్పడలేదు, అక్రమానికి పాల్పడలేదని. ఎస్, ఇదే నా సవాల్. మీరు హౌస్ కమిటీ అడుగుతా ఉన్నారు కదా, హౌస్ కమిటీ వేస్తే మేమందరం కూడా ఎంక్వైరీ చేస్తాం అంటే మేము అందరం దొంగలమే, మాలోని దొంగని మేము పట్టుకుంటామని అంటున్నారు కదా. అటు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, రేపైతే బీజేపీ వాళ్ళు. మేము కూడా అంటున్నాం 2 లక్షల మంది 3 లక్షల మంది ఓటర్లు ఉంటారు నియోజకవర్గంలో, మాకివ్వండి కమిటీ, మాలో వేయండి కమిటీ, ఇక్కడ ఉన్న దొంగను బయట పెట్టమని. దొంగ చేతుకు తాళాలు ఇచ్చి ఇంట్లో దొంగతనం కాకుండా చూసుకోండి, దొంగ కూడా పట్టుకోండి అన్నట్టే ఉన్నది హౌస్ కమిటీ విషయం.